హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి సండే వ్లాగ్. సో సండే మార్నింగ్ అయితే మా పిల్లలు బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత వాళ్ళ ఫేవరెట్ ఫ్రూట్ అనమాట, మన సీజనల్ ఫ్రూట్ మ్యాంగో అయితే తింటున్నారు. సో మ్యాంగోస్ అయితే చాలా స్వీట్గా ఉన్నాయి. ఇంకా వాళ్ళైతే తినేస్తున్నారనమాట. నేను మధ్యాహ్నం లంచ్ వచ్చేసి ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. మసాలా కోసం నేను మిక్సీ జార్లోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు అండ్ మనం ఈ 1 స్పూన్ తీసుకున్నాం కదా, 1/2 స్పూన్ మిరియాలు తీసుకోవాలి. అవన్నీ తీసేసుకొని కొంచెం మీడియం సైజులో ఉండే ఆనియన్స్ అండ్ ఒక 2 పచ్చిమిర్చీలు అండ్ వెల్లుల్లిపాయలు, ఒక 4 to 5 వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వేసేసి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకొని దాన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను. అది ఫైన్ పౌడర్ లాగా మిక్సీ, కొంచెం పేస్ట్ లాగా వస్తుంది. వెల్లుల్లిపాయలు ఆనియన్స్ వేసాం కదా, కొంచెం పేస్ట్ లాగా వస్తుంది. ఆ పేస్ట్ మసాలా మొత్తాన్ని దాంట్లో కొంచెం కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి, ఆ ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, ఆ ఫిష్ పీసెస్ అనేవి మనం కొంచెం మెత్తగా ఉండేవి తీసుకొని సెలెక్ట్ చేసుకొని వాటికి మొత్తం ఇలా నేను చూపించే విధంగా పట్టేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టుకొని నేనైతే పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇలా వెడల్పుగా ఉండే ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ అయితే ఇక్కడ డీప్ ఫ్రై చేయాలి కదా, ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇక్కడ. సో ఆయిల్ అయితే కొంచెం వేసాను. మీకు ఇష్టం అనుకుంటే ఎక్కువైనా వేయొచ్చు. నేనైతే ఇక్కడ ఒక 5 to 6 స్పూన్స్ అయితే వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ ఫిష్ పీసెస్ అన్నీ ఇలా విడివిడిగా సపరేట్గా వేయాలి. ఒకదానికొకటి కలిస్తే ఏంటి అంటే చితికిపోతాయి. సో ఇలా విడివిడిగా వేసేసి డీప్ ఫ్రై చేసేయాలి. సో ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత అవి టర్న్ చేసుకుంటూ రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. సో పిల్లలైనా ఈజీగా తినొచ్చు, పెద్దవాళ్ళైనా ఈజీగా తినొచ్చు. సో చాలా టేస్టీగా ఉండేటువంటి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. సో 2 సైడ్స్ మనం ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. మనం స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచాలి. హై ఫ్లేమ్లో అస్సలు ఉంచుకోవద్దు, ఎందుకంటే లో ఫ్లేమ్లో ఉంచితేనే అవి సరిగ్గా ఫ్రై అవుతాయి. హై ఫ్లేమ్లో ఉంచితే ఏంటి అంటే పైన వరకే ఫ్రై అవుతాయి, లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది, సరిగా ఫ్రై అవ్వవన్నమాట. సో 2 సైడ్స్ మనం ఈక్వల్గా ఫ్రై చేసుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫిష్ ఫ్రై అయితే మనం రెడీ చేసుకోవాలి. ఎవరైనా ఈజీగా తినొచ్చు. ఈరోజు అయితే మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై అనమాట. సో 2 సైడ్స్ సరిగా ఫ్రై అయిపోయిన తర్వాత దాని మీద కొంచెం కొత్తిమీర చిన్న పీసెస్ కట్ చేసుకొని పైన చల్లుకుంటే మనకి చాలా టేస్టీగా ఉండేటువంటి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఒకసారి అయిపోయిన తర్వాత అవి తీసేసుకొని మనకి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉండేటువంటి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మనం దీన్ని అన్నంలోకైనా తినొచ్చు ఆర్ సపరేట్గా అయినా తినొచ్చు. సో నేనైతే సెకండ్ టైం కూడా ఫ్రై చేస్తున్నాను. ఒక 10 పీసెస్ అయితే తీసుకున్నాను నేను. సో అవి నేను 2 టైమ్స్ ఫ్రై చేస్తున్నాను. సో ఇవి కూడా అంతే ఈక్వల్గా 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. సో మా సండే స్పెషల్ అయితే చాలా ఫన్ డేగా జరిగిందనమాట. మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటి మన కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. అండ్ నా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఫిష్ ఫ్రై అంటే అవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి
ముళ్ళులు కూడా అంతగా ఉండవు కాబట్టి ఈజీగా తినేస్తారు. సో, ఈవినింగ్ వచ్చేసి మేము ఐస్ క్రీమ్ తిందామని బయటికి వెళ్ళామన్నమాట. ఐబాకోకి వెళ్ళాము. ఇంకా ఇక్కడైతే మా కన్నయ్య ఫుల్‌గా తింటున్నాడనమాట ఐస్ క్రీమ్ అయితే. చాలా డేస్ అయిపోయింది తినక అని చెప్పేసి పిల్లల్నైతే బయటికి తీసుకెళ్ళాము. Pakai